వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అచ్యుతాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ నల్లకారం చూస్తున్నారు కదండి, ఎంత బాగుందో. ఇంకేంటి లేటు, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ తీసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. తర్వాత మనము ధనియాలు తీసుకోవాలి 1 కప్పు. దాన్ని స్లోగా వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ పొట్టు మినపప్పు తీసుకోవాలండి 1 కప్పు. అది కూడా స్లోగా వేయించుకోవాలి. వేగిపోయినాయి అవి మనము మొత్తము ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు తీసుకోవాలండి 1/3. దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి, స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, జీరా వేసుకుందాం 1/4 కప్పు. దాన్ని ఈ రెండింటిని కలిపి స్లోగా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు వేసుకోవాలండి 1/2 కప్, అంటే 1 స్పూను. మూడింటిని కలిపి వేయించుకొని మనము వేరే ప్లేట్లో తీసేసుకోవాలి. వేగిపోయినాయి చూసారా, చక్కగా వేగిపోయినాయి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని మరలా మనము ఎండిమిర్చి విత్తనాలు ఉంటాయి కదండి, వాటిని కూడా తీసుకోవాలి. వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి నీట్గా. చాలా టేస్ట్గా ఉంటుందండి కారపొడికి అవి కూడా వేగిపోయిన తర్వాత ఈ మొత్తాన్ని కలిపి మనము ఇంకొకసారి వేయించుకోవాలండి. అన్ని దినుసులు చూస్తున్నారు కదా. ఇప్పుడు కొంచెం మనము ఇంగువ వేసుకోవాలండి. తర్వాత కొంచెం చింతపండు తీసుకోవాలి. చింతపండుని కూడా కొంచెం నీట్గా చక్కగా వేయించుకోవాలి. కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలండి 1 టేబుల్ స్పూను. రాక్ సాల్ట్ అంటారు దాన్ని మొత్తాన్ని మళ్ళీ కలుపుకోవాలి. వాటన్నిటిని 1 కప్పు కరివేపాకు తీసుకొని దాన్ని కూడా ఆ దినుసులు మొత్తంతో ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అయిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి మొత్తాన్ని. ఓకే అండి, మనం ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 కేజీ ఎండుమిర్చి తీసుకోవాలి. వాటిని చక్కగా తుంచేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా వేయించుకోవాలండి. వేగిపోయినాయండి, చక్కగా వాటిని ఒక పక్కన పెట్టేసేసుకుందాం. వేయించి పెట్టుకున్న దినుసులు మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మన ఎండుమిర్చి ఆరిపోతూ ఉంటుంది. వీటిని మిక్సీ పట్టుకొని తీసుకొస్తానండి. ఓకే అండి, పొడి చక్కగా వచ్చేసింది. దాంట్లో వేయించుకున్న ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. మిక్సీ పట్టుకొని వస్తానండి ఇవి కూడా మొత్తం కలిపి. కారపొడి రెడీ అయిపోయింది. తర్వాత చిన్నులపాయలు వేసేసుకుందాం, కొంచెం బెల్లం వేసుకుందాం. ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో కారపొడి. ఇంతేనండి, నల్లకారం రెడీ చేసుకోండి మీరు కూడా. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, పునుగుల్లోకి బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.